వెల్కమ్ బ్యాక్ జూనియర్స్ టు అ వండర్ఫుల్ ఛానల్ ఇమాజిన్ జూనియర్స్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే మన చుట్టూ ఉన్న దానికోసం మనం తెలుసుకోవడం. అసలు మన చుట్టూ ఏమున్నాయి? లెట్ us ఎక్స్ప్లోర్. అసలు ఏంటిదంతా? నాకు అసలు అర్థం కావట్లేదు. అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. మా టీచర్స్ ఇది నాకు చెప్పడానికి ఎన్నోసార్లు ట్రై చేశారు. ఎన్నో డిఫరెంట్ వేస్లో చెప్పారు. కానీ అర్థం కాలేదు. కాబట్టి నేను ఈ టాపిక్ని టేక్ ఇట్ లైట్ తీసుకున్నాను. అర్థం కావట్లేదు కదా, టేక్ ఇట్ లైట్ అనుకున్నాను. కానీ అక్కడే మీరు చాలా పెద్ద మిస్టేక్ చేశారు. ఇక నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్. ఎందుకంటే వీటిని నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పబోతున్నా. సో వాట్ ఈస్ మ్యాటర్? పక్క నుంచి మన ఫ్రెండ్ అరుస్తూ ఉంటాడు, మ్యాటర్ ఇస్ ఎనీథింగ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ అని. కానీ నాకు ఇది విని విని బోర్ కొట్టింది. ఏదైనా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేద్దాం. సో వాట్ ఆర్ థింగ్స్? ఫస్ట్, మన చుట్టూ ఉండే వస్తువులు అంటే ఏమిటి? గ్లాస్ కానివ్వండి, బుక్ కానివ్వండి, ఒక మొబైల్ ఫోన్ కానివ్వండి, వీటన్నిటిని మన చుట్టూ ఉండే వస్తువులు అంటారని మనకి ముందే తెలుసు. కాబట్టి ఈ బ్రిక్స్ అనేవి ఈ వాల్కి ఇంకా ఈ బిల్డింగ్కి ఒక బేసిక్ యూనిట్. బ్రిక్స్తో వాల్ కడతారు, వాల్తో బిల్డింగ్ కడతారు. సో ఇక్కడ ఈ బ్రిక్ అనేది ఈ బిల్డింగ్కి బేసిక్ ఫండమెంటల్ యూనిట్. కాబట్టి ఈ గ్లాస్కి, బుక్కి ఇంకా సెల్ ఫోన్కి కూడా ఫండమెంటల్ యూనిట్స్ ఉంటాయా? ఎస్, ఉంటాయి. కానీ మనం వాటిని చూడలేం. ఈ చిన్న మైన్యూట్ పార్టికల్ ఆఫ్ శాండ్, ఈ ఇసుక యొక్క చిన్న పార్టికల్ నుండి ఈ పెద్ద ప్లానెట్ వరకు ప్రతి దానికి బేసిక్ యూనిట్ ఉంటుంది. అవే యాటమ్స్. సో మనం ఈ యాటమ్స్ కోసం డిస్కస్ చేద్దాం. యాటమ్స్లోని ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇంకా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ అనేవి పాజిటివ్లీ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్లీ ఛార్జ్, న్యూట్రాన్స్కి ఛార్జే ఉండదు. మాలిక్యూల్ అంటే ఏంటి? 2 లేదా మోర్ యాటమ్స్ కంబైన్ అవుతాయి, అది కూడా ఒక బాండింగ్. సో ఇక్కడ చూపిస్తున్నట్టు యాటమ్ కంబైన్ అవుతే అది మాలిక్యూల్ అవుతుంది. 2 ఆర్ మోర్ యాటమ్స్ కంబైన్ అవుతాయి. మరి అయాన్ అంటే ఏంటి? డామినేషన్. ఇక్కడ ప్లస్ అయాన్ సెకండ్ ఇమేజ్లో ప్లస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది ప్లస్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ మైనస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మైనస్ ఛార్జ్ ఉంటుంది. మైనస్ ఎలక్ట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్. సో ఈ యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ ఇవన్నీ ఎక్కడుంటాయి మనకి ఎలా తెలుస్తుంది? ఒక ఎలిమెంట్ తీసుకోండి, అది గ్యాస్ కానివ్వండి, సాలిడ్ కానివ్వండి, ఏదైనా, వీటిని ఎలిమెంట్స్ అంటారు. ఈ ఎలిమెంట్ని ఫర్దర్ డివైడ్ చేస్తూ ఒక మైన్యూట్ పార్టికల్, లాస్ట్ వచ్చే పార్టికల్ యాటమ్. ఈ యాటమ్స్ని మనం చూడలేం. ఇంకో విషయం ఏమిటంటే ఈ యాటమ్స్ ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవ్వవు. ఇది చాలా బోరింగ్. ఎందుకంటే ఇది మనం చాలాసార్లు వినుంటాం కానీ అర్థం కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ O అని సింబల్ దాంది, కానీ మనం మాత్రం O2 అని రాస్తాం. ఎందుకు? 2 ఆక్సిజన్లు ఉన్నాయా? అలా 2 ఆక్సిజన్లు ఉంటే ఏంటి ఆ అవసరం? ఏమిటి? వాట్ ఇస్ ద నీడ్? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎస్, ఈ యాటమ్స్కి స్టెబిలిటీ నెంబర్ ఉంటుంది 2,8,8,2. ఈ స్టెబిలిటీ నెంబర్ బట్టి అవి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గెయిన్ చేయాలి. ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్, సెకండ్ షెల్లో 8 ఉండాలి. కానీ ఇక్కడ ఈ యాటమ్కి 4 ఉన్నాయి, సో నాట్ స్టేబుల్. సో ఇంకా ఎన్ని కావాలి? 4 కావాలి. కాబట్టి ఈ 4 అనేదే వ్యాలెన్సీ. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిక్వైర్డ్ ఫర్ స్టెబిలిటీ రావడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలో అదే వ్యాలెన్సీ. సో ఏదైతే స్టేబుల్గా ఉంటుందో అదే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంకా ఆ స్టెబిలిటీ వల్ల బాండ్స్ క్రియేట్ అవుతాయి, ఇంకా మాలిక్యూల్స్ అవుతాయి. 2 యాటమ్స్ కంబైన్ అవుతాయి, మాలిక్యూల్స్ అవుతాయి అని చెప్పి మనకి తెలుసు. ఇంకా ఈ మాలిక్యూల్స్ ఎందుకు అవుతాయి? యాటమ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఎప్పుడైతే 2 యాటమ్స్ కలుస్తాయో మాలిక్యూల్లా ఎగ్జిస్ట్ అవుతాయి. రీక్యాప్ చేసుకుందాం. ఈ బిల్డింగ్కి ఈ బ్రిక్ అనేది బేసిక్ యూనిట్. అలాగే ఈ థింగ్స్ అన్నిటికీ బేసిక్ యూనిట్ యాటమ్. యాటంలోని పాజిటివ్ ఇంకా నెగిటివ్, ప్రోటాన్ ఇంకా ఎలక్ట్రాన్ ఉంటుంది. సో 2 లేదా మోర్ యాటమ్స్ కలిస్తే అది మాలిక్యూల్ అవుతుంది. ఆ తర్వాత
ఈ క్యాటియోన్ ఇంకా యానియాన్ ఇమేజ్ కూడా మనం చూసాం. డామినెన్స్ ఏది ఎక్కువ డామినేట్ చేస్తుందో అదే వస్తుంది. ఇంకా ఎలిమెంట్స్ కానీ గ్యాసెస్, సాలిడ్స్, లిక్విడ్స్, ఇంకా ఆ ఎలిమెంట్స్ని ఫర్దర్ డివైడ్ చేస్తే మనకి యాటమ్స్ వస్తాయి. ఆ బేసిక్ యూనిట్ 2 యాటమ్స్ కలిస్తే మాలిక్యూల్ వస్తాయి. అది కూడా స్టెబిలిటీ కోసమే. ఇంకా స్టెబిలిటీ నెంబర్ 2,8,8,2. యాటమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు, కానీ ఎప్పుడైతే 2 యాటమ్స్ కలిపి మాలిక్యూల్స్ అవుతాయో అవి ఎగ్జిస్ట్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.